2029లో దేశమంతటా సొంతగానే పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోందా? ఎందుకు ఈ అనుమానం కలుగుతోందంటే, మీకు ఇటీవల కాలంలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న సరళి. మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ పిలిపించింది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేద్దామంటూ కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు పిలిపించింది. కమ్యూనిస్టులు అంటే తృణమూల్ వ్యతిరేక ఫ్రంట్లో చేరలేరు. ఎందుకంటే 2011లో 34 years ఆఫ్ లెఫ్ట్ రూల్కు అంతం పలికి అధికారంలోకి వచ్చింది మమతా బెనర్జీ. ఇటీవల కాలం వరకు బీజేపీ ఎమర్జెన్స్ వరకు కమ్యూనిస్టులే ప్రధాన ప్రత్యర్థి మమతా తృణమూల్ కాంగ్రెస్కు. అందువల్ల కమ్యూనిస్టులు మమతా బెనర్జీతో కలిసే అవకాశమే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, గతంలో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పార్టీ. సో అందువల్ల మరి ఎందుకని ఇప్పుడు అంత ఫర్మ్ స్టాండ్ తీసుకుంది? సో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్తో మేము చేరే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో మనం పరిణామాలు చూసాం. లాంగ్ టైం అలై డిఎంకేను ఎన్నికలైన క్షణాలలోనే ఏ మాత్రము ఎజిటేషన్, సహజ కాంగ్రెస్ స్వభావానికి భిన్నంగా పక్కకు పడేసి విజయ్తో పొత్తు పెట్టుకున్నారు. సో రెండు పరిణామాలు చూస్తే, మూడవ పరిణామం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది కనుక సహజంగానే ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆప్ను ప్రధాన ప్రత్యర్థిగానే చూస్తుంది. ఎందుకంటే పంజాబ్లో కూడా ఆ ప్రభుత్వాన్ని ఓడించే కాంగ్రెస్ను ఓడించే ఆప్ అధికారంలోకి వచ్చింది. సో అక్కడ వరకు ఆశ్చర్యం లేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ పైన ఈ కేసు, సిబిఐ ఈడీ కేసుకు మూలం కాంగ్రెస్ కంప్లైంట్. కాంగ్రెస్ ఇప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పరుడంటూ అసలు ఆయనకు సిబిఐ ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ ఉంటుంది. సో ఈ పరిణామాలు ఒకవైపు ఉంటే, కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న పరిణామాలకు నేను మీకు ఉదాహరణ చెప్పాను. ఇక అటువైపు పరిణామాలకు కూడా చూద్దాం. మీకు కేరళలో కూడా అటువైపు పరిణామాలు చూసే ముందు నాలుగవది, కేరళలో కాంగ్రెస్ లెఫ్టే ప్రధాన ప్రత్యర్థులు. అంతవరకు ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వాళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులు గనక అనివార్యంగా విమర్శించుకుంటారు. కానీ ఆ విమర్శలు ఎక్కడి దాకా వెళ్ళాయి? ఆఖరికి సిపిఎంను బీజేపీ మిత్రపక్షంగా కాంగ్రెస్ వర్ణించింది. సిపిఎం కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని టార్గెట్ చేస్తూ విజయన్ మాట్లాడారు. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక మిత్రులతో సరిపోతుంది. కాంగ్రెస్ మిత్రుల పక్షాలను తల మీద పెట్టుకొని లేదా వాళ్ళ భుజాల మీద వీళ్ళెక్కి రాజకీయం చేస్తే కాంగ్రెస్ ఫ్యూచర్ ఉండదు అనే నిర్ణయానికి ఏమైనా వచ్చిందా? అలా నిర్ణయానికి రావడం కరెక్టా కాదా అని చర్చించే ముందు అటువైపు మిత్రపక్షాల నుంచి కూడా వస్తున్న వ్యవహారం చూడండి. కాంగ్రెస్తో కాంగ్రెస్తో కలిసి పార్లమెంట్లో కూర్చోమంటూ డిఎంకే తేల్చేసింది. సహజంగానే డిఎంకేకు విజయ్ చేయి పట్టుకోవడాన్ని సహజంగానే ఆ డిఎంకే అంగీకరించలేదు. ఆఖరికి మమతా బెనర్జీతో కాదు, అఖిలేష్ యాదవ్ రేపు కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న పార్టీ. సో అఖిలేష్ యాదవ్ తమిళనాడు పరిణామాల మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈవెన్ మమతా బెనర్జీకి సౌహార్దత ప్రకటించారు. సో మీకు కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో రాష్ట్రంలో తృణమూల్తో కలవమంటే, అఖిలేష్ యాదవ్ వెళ్ళి మమతా బెనర్జీకి సాలిడారిటీ ప్రకటించాడు. అఖిలేష్ యాదవ్ వెళ్ళి స్టాలిన్కు అనుకూలంగా మాట్లాడాడు. సో అంతకుముందు బీహార్ ఎన్నికల సమయంలో కూడా ఆర్జేడీ కాంగ్రెస్ల మధ్య చాలా రోజుల పాటు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు హైకమాండ్ ఇంటర్వెన్షన్లో కాగింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీయే మిత్రులతో అనీజీ కాదు, మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పట్ల అనీజీ ఉన్నాయి. సో రేపు పంజాబ్ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మరో రెండు పార్టీలు కాంగ్రెస్ ఆప్ల మధ్య కుస్తీ ఉంటుంది. యూపీలో గనక మీకు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలవకపోతే ఇక ఇండియా కూటమి ఇంతే సంగతులు అనుకోవాల్సిందేనా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇవన్నీ చూస్తే మరి ఎందుకని కాంగ్రెస్ ఈ పనులు చేస్తుంది? ఎందుకని మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ వైఖరి తీసుకుంటోంది?
దీనికి ప్రధానమైన కారణం, మనకు కనబడే కారణం, జాతీయ రాజకీయాల అవసరాలు వేరుంటున్నాయి, రాష్ట్రాల రాజకీయాల అవసరాలు వేరుంటున్నాయి. ఇది అకాడమిక్ న్యూట్రల్ ఇంటర్ప్రిటేషన్. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ల మధ్య పోటీ, కేరళలో కాంగ్రెస్ సిపిఎంల మధ్య పోటీ, తమిళనాడులో తాము పెరగటానికి డిఎంకే కాదు విజయ్తో కలవాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. సో అందువల్ల ముఖ్యంగా కేరళ, బెంగాల్, మీకు ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి పక్షాల మధ్య ఫైట్. సో అందువల్ల ఇది అనివార్యమైన కాంట్రడిక్షన్. ఇది కాంగ్రెస్ కోరుకొని తెచ్చుకున్నది కాదు, మిత్రపక్షాలు కోరుకున్నది తెచ్చుకోదు కాదు. అందువల్ల ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న డైలమా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? జాతీయ రాజకీయాల అవసరాలకేమో హైకమాండ్కు మిత్రపక్షాలు కావాలి. రాష్ట్రంలో వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఒక డిస్కంటెంట్ ఇప్పుడు తమిళనాడులో స్పష్టంగా కనబడ్డది. మనం చాలా కాలంగా డిఎంకేతో కలిసి ఉన్నాం, నిజమే డిఎంకే మన అలై, కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? మనం ఎదగడం లేదు. కాంగ్రెస్ పార్టీ 234 సీట్స్కే పోటీ చేయడం లేదు. 28 సీట్స్ పోటీ చేస్తే బిలో 30 సీట్సే. మరి మనం ఎప్పుడు పెరుగుతాం? పార్టీ ఎప్పుడు ఎదుగుతుంది? అంటే అటు రాష్ట్ర అవసరాల కొరకేమో పొత్తులు, జాతీయ అవసరాల కోసం పొత్తులు, రాష్ట్రాల్లో పొత్తుల వల్ల పార్టీ ఎదగడం లేదు. ఏం చేయాలి? అందులో తమ మిత్రపక్షాల పట్ల ప్రజా వ్యతిరేకత ఉంటే తాము కూడా మునుగుతున్నాం, తాము ఆ ప్రజా వ్యతిరేకతను ఉపయోగించుకోలేకుండా పోతున్నాం. అందువల్ల తమిళనాడులో ఒక ఆపర్చునిటీ వచ్చింది మనకు. విజయ్తో కలిస్తే దేశంలో అధికారంలోకి, తమిళనాడులో అధికారంలోకి రావడానికి వీలు కలుగుతుంది అని ఎన్నికలకు ముందే తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్లో 2/3 కోరుకున్నారు. అని హైకమాండ్ ప్రివీల్ అయింది. అందుకే ఎన్నికలైన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ డిఎంకే వదిలేసింది. కేరళలో అనుభవం అదే కదా, బీజేపీ లేదు కనుక మిత్రపక్షమైన సిపిఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత ఉంటే జాతీయ రాజకీయాల మిత్రపక్షాలే, కానీ అది కాంగ్రెస్కి ఉపయోగపడింది. సో ఇలా దేశంలో మనము కలిసి ఉండడం, ఇతర పార్టీలతో కలవడం వల్ల అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీల ప్రజా వ్యతిరేకతను మనము కూడా బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఎంతలా పోటీ చేయకపోవడం వల్ల పార్టీ కృషించిపోతుంది, కుంచుకుపోతుంది. పార్టీకి కొత్త నాయకత్వం రావడం లేదు, ప్రజల్లోకి మనం రాష్ట్రమంతా ప్రజల్లోకి వెళ్ళడం లేదు, మన మీద కాన్ఫిడెన్స్ పెరగడం లేదు అనే భావన మొదలైంది. అందుకే బెంగాల్లో 1977 నుంచి, అంటే దాదాపు 50 ఏళ్ళకు పైగా, మీకు 50 ఏళ్ళ పాటు అధికారం లేదు. మీకు బీహార్లో అప్పుడప్పుడు మధ్యలో మిత్రులుగా వస్తారు, కానీ ప్రధానంగా అధికారంలో లేరు. ఇలా మనం రాష్ట్రాల్లో అధికారంలోనే లేకుండా పోతున్నామే అని. తమిళనాడులో ఒక అర్ధ శతాబ్దంగా మిత్రపక్షాల మీద ఆధారపడినవి. సో ఇది కాంగ్రెస్ రివైవ్ కాకుండా పోతుంది. అందువల్ల కాంగ్రెస్ను పోనీ మిత్రపక్షాలతో కలిసైనా అధికారాన్ని నిలబెట్టుకుంటున్నామా? గతంలో 2004-14 లాగా అది లేదు. బీజేపీ దాడి ముందు, ఎన్డీఏ దాడి ముందు నిలవలేకపోతున్నాం. ఈ మిత్రపక్షాలేమో కమ్యూనిస్టులు మినహా మిగతా ప్రాంతీయ పార్టీలు, మిత్రపక్షాలు కాంగ్రెస్ లాగా బీజేపీతో పోరాటానికి అవి సిద్ధంగా లేవు. తమ అవసరాలు వచ్చినప్పుడు పోరాడతారు, మళ్ళీ అవసరం తీరితే బీజేపీతో కూడా కలుస్తారు. అలాంటప్పుడు మనకు ఏం చేయాలి? కలిసినా ఫలితం లేదు కదా, కలవకపోతే కనీసం మనం పెరుగుతాం కదా అనే డైలమా కాంగ్రెస్లో పట్టుకుంది. మరో డైలమా ఏంటంటే అదే జరిగితే మనకి ఉన్నది కూడా పోతుందేమో. బీహార్ నుంచి తమిళనాడు వరకు మిత్రపక్షాల స్ట్రైక్ రేట్, అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలిచామన్నదాన్ని స్ట్రైక్ రేట్ అంటారు. మిత్రపక్షాల స్ట్రైక్ రేట్ కన్నా కాంగ్రెస్ స్ట్రైక్ రేటే చాలా తక్కువ. అందువల్ల ముందు కాంగ్రెస్ పార్టీ పెరిగి తర్వాత మన మిత్రులు వదులుకోవాలని మరో థియరీ. ఈ డైలమా వల్ల కాంగ్రెస్ పార్టీ ఊగిసలాట కనబడుతోంది. అయితే ఇటీవల ఈ డైలమాలో కాస్త అసర్టివ్గా కాంగ్రెస్ ఎందుకు మారింది? దానికి కారణం ఏంటి అంటే, ఒకటి రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిడి, అది ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు. మిత్రపక్షాలతో మనం రాజీ పడకూడదు, మనం ప్రెషరైజ్ పెట్టి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి అని. ఇది బీహార్లో చూసాం, తమిళనాడులో చూసాం, మీరు ఉత్తరప్రదేశ్లో గతంలో చూసాం, ఇది దేశమంతా చూస్తున్నాం.
ఎందుకు ఈ న్యూ ఫౌండ్ ఎంతూజియాజం ఏంటి? 2024లో కాంగ్రెస్ బలం డబుల్ అయింది. కోర్స్ ఇంకా 100 వరకే ఉండొచ్చు, కానీ డబుల్ అయింది. తర్వాత దేశంలో ముస్లిం మైనారిటీ ఓటుల యాటిట్యూడ్లో ఒక పెద్ద చేంజ్ వచ్చింది. ప్రాంతీయ పార్టీల కన్నా వాళ్ళు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అయితేనే దేశంలో బీజేపీని ఎదుర్కోగలదు. ఈ ప్రాంతీయ పార్టీలు అవసరానికి తగినట్లుగా మళ్ళీ బీజేపీతో కూడా కలుస్తాయి. కాంగ్రెస్ తన రాజకీయ అవసరాల రీత్యా కలవదు అనే ఒక డైమెన్షన్ ఎప్పుడైతే వచ్చిందో మైనారిటీ ఓటర్ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్నారు. సో దీన్ని ఉపయోగించుకున్న తానికి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో గట్టిగా వ్యవహరించే పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్ కలిసి ఉంటే తమకు మైనారిటీ ఓటు చీలకుండా ఫుల్గా పడుతుంది అని. అది ఆర్జేడీ అయినా, రేపు యూపీలో అఖిలేష్ యాదవ్ అయినా ఈ డైమెన్షన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్తో కలవటానికి ఆసక్తి చూపుతున్నారు. సో అందువల్ల 2029కి ఏం జరుగుతుంది? ఇతర పక్షాలన్నింటినీ డంప్ చేసి కాంగ్రెస్ దేశమంతటా విడిగా పోటీ చేసి సంగతి ఏందో బీజేపీ తేల్చుకుందాం అనేదాకా పోతుందని అనుకోను. కానీ గతంలో లాగా మిత్రపక్షాలతో కాస్త ఈల్డింగ్, కాంప్రమైజింగ్ కాకుండా మోర్ అసర్టివ్గా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. అది అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు కాంగ్రెస్కు మధ్య విభేదాలని తీవ్రతరం చేస్తుంది. కానీ కాంగ్రెస్ ఏదో విడిగా పోటీ చేస్తుంది అనుకో, అదే సమయంలో అవసరమైనట్లు మిత్రపక్షాలను మార్చుకుంటుంది కూడా. నిన్నటి ఎంకేతో ఉండొచ్చు, ఇవాళ విజయ్తో ఉండొచ్చు. గతంలో సిపిఎంతో ఉంది బెంగాల్లో, ఇటీవల ఎన్నికల్లో లేదు. అస్సాంలో గతంలో యూడిఎఫ్తో ఉంది, ఈసారి లేదు. ఇలా అవసరమైతే అవకాశం ఉన్న చోట మిత్రపక్షాలను కూడా మార్చుకోవటానికి వెనుకాడదు. ఇది బహుశా జరిగే పరిణామం.